శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి. ఇప్పుడు మనం తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే అద్భుతంగా ఉంది. చిన్న చిన్న విషయాలు తప్ప దేనికి కూడా మీరు భయపడరు, అలాగే విచారపడరు, ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు. మీ డబ్బులకు మాత్రం ఏమాత్రం ఆటంకాలు ఉండవండి. బహుశా భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అదే రిజర్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీరు ఎక్కువగా జ్ఞాన సంపదని బాగా పెంచుకుంటారని, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటుంటారు. బహుశా మీ తోబుట్టు వాళ్ళు చూడడానికి కొంత టైం కూడా స్పేర్ చేస్తారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. ఏదేమైనా చంద్ర ప్రభావం వలన ఆభరణ సౌఖ్యం ఉంది. అలాగే చదువుల ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. అంతేకాకుండా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు నిండుగా చాలా అద్భుతంగా ఉన్నాయి. రైతులకు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అంతేకాదండి, చంద్రుడితో కలిసిన రాహు నడుదరా, రాహు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు 14th and 15th. కాబట్టి రాహు మిక్కిలి బలవంతుడు ఎందుకు అయిపోతున్నాడు? అక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైనా సరే రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నా, రవితో కలిసిన రాహు ఉన్నా, రాహు మిక్కిలి శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని హౌసెస్లో కూడా పంచమలో ఉన్నాడు, పంచమ స్థానానికి రాహు ఉన్నాడు, పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది. అంటే అసలు యాక్చువల్గా సంతానం ఉండడానికి అవకాశాలు తక్కువ. పైగా సర్పదోషము సవ్యకాల సర్పదోషం కూడా మీకు ఉంది. సో కాబట్టి సంతానం విషయంలో ఇబ్బంది పడతారండి. కానీ దైవానుగ్రహం వలన, మీ పెద్దలు చేసుకునే పుణ్యఫలం వలన, వాళ్ళు చేసేటువంటి దైవ పూజలు అంటే సరే, ఆ దేవుడికి సంబంధించి పూజలు చేయడం వలన సంతానము అమ్మవారు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు మీ ఇంట్లో కూడా స్టాక్ అంటే మీ ఇంట్లో అంటే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఉంటారు, స్పెక్యులేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా బాగుండము. మీ ఇంట్లో కూడా అమ్మవారి వల్ల అంటే ఆడవాళ్ళ ప్రభావం వల్ల మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదేమైనా మీ రాశికి శనీశ్వరుడు 6వ భావంలో మీకు చాలా వక్రగతిలో ఉన్నాడండి. చాలామందికి అంటే కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కొన్ని మేషరాశి వారికి కొంతమంది ఉన్నారు. ఆ రాశుల వాళ్ళకి శనీశ్వరుడు వలన చాలా ఇబ్బంది కలగబోతోంది. ఎందుకంటేనండి, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఆయన చెడు ఫలితాలు మరింత బలంగా ఇవ్వడానికి మాత్రం అవకాశాలు లేకపోలేదు మీకు కూడా. కానీ ఒక అదృష్టం, మీ రాశి వారికి మంచిగా చేస్తారు కాబట్టి 4th house లార్డ్ అండ్ 5th house లార్డ్షిప్ వచ్చింది కాబట్టి ఆయన 6వ భావం నుండి మంచి చేస్తున్నాడు అండి. గ్రేట్. మరింత మంచి శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి మీకు. పైగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పదవులు వస్తాయండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కష్టపడి చదవండి, కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళండి, విజయం సాధించి తీరుతారు. మీ కష్టాన్ని నమ్ముకోండి, ఫలితాలు ఆటోమేటిక్గా వచ్చి తీరుతాయి. అది ఖచ్చితం అంటారు కదా, అలా ఖచ్చితంగా బాగుంటుందని కష్టపడండి. అంతేకాకుండా శనీశ్వరుడు వలన
సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను అదృష్టవంతులుగాను శత్రు భయం లేకుండా అందరూ మిత్రులై ప్రశాంతంగా ఉండడము, సేవాకాచారాన్ని కలిగి ఉండడము అంత అదృష్టం అండి. ఆరంభంలో సరే ఎన్నో అద్భుతాలు ఇస్తాడు. భూములు, వసతులు, మంచి గృహాలు, పైగా ఒక గొప్ప ఇండస్ట్రీస్కి గొప్ప ఇండస్ట్రీస్ అంటారు సరే, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అంటారే, వాటికి కూడా మీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఏదేమైనా మీకు అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడు కదండి. మీ శుక్రుడికి శనీశ్వరుడు దృష్టి తగిలింది కాబట్టి మీ ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. పక్క ద్వారా అంటే చెడు ప్రభావాలు, చెడు స్నేహితులు, చెడు అలవాట్లు, కొద్దిగా చెడు ప్రభావం మీ మీద పడడానికి అవకాశం ఉంది. మీకు మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, మీకు మంచి జరగడం కోసం మీకు ఏంటంటే చెప్తున్నాం ముందర, జస్ట్ మనం దాన్ని నుంచి బయటపడడం కోసం. కానీ తలవంతరం కొంచెం ధనయోగాన్ని ఇస్తాడు ఆయన. మీరు అష్టమంలో శుక్రుడు అంటే జనరల్గా ఆయన ఎక్కువ మనం ఎప్పుడు అంటే మీ లగ్నంలో కూడా చూసుకోండి. అష్టమస్థానంలో శుక్రుడు అంటే మీరు బతికున్నంత కాలము, దీర్ఘాయుర్దాయం ఉన్నంతకాలం కూడా ధనయోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు. తలవంతరం పోతే ధనయోగం కూడా ఇస్తుంటాడు. భాగ్యస్థానంలో రవితో కలిసిన గురుడు అది కదండి, వాళ్ళే కదండి మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మినిస్టర్స్ గాను పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు కూడా వెళ్తారు, విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం. భాగ్యంలో రవి ఉండడమే కారణం, భాగ్యంలో గురుడు ఉండడమే కారణం. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుందండి. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, రవి ఉన్నారంటే వేదశాస్త్రాలు ఉన్న వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి అద్భుతమైన ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా తీర్థయాత్రలు బాగా చేసి తీరుతారు. అయినా రవి బుధులు దశమంలో మాటల పర్ఫెక్ట్. పైగా ఏంటంటే రవి బుధులు దశమంలో ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తి రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. 10th హౌస్ మీకు చరరాశి అయింది, మీ రాశి కూడా చరరాశి అయింది కాబట్టి విదేశాలకి మీ ప్రొఫెషనల్ రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. వ్యాపార రీత్యా అంటే మీరు జనరల్గా వ్యాపార రీత్యా వెళ్తారు కూడా ప్రొఫెషనల్గా విదేశాలు వెళ్తారు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తుల్లో కూడా బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్కి మంచి కాలం అండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వ్యాపారాలు, ఉద్యోగస్తులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా కుజుడితో కలిసిన కేతు భాగ్య, రాజ్య, లాభస్థానాలు, అష్టమాధిపతి అష్టమంలో ఉండాలి. ఎంత బాగుందండి మీకు. కుజుడు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. మీరు ఏమైనా భూములు చూడండి, బాగా డబ్బులు సంపాదించేసుకుంటారు. భూములు కానీ, మీ అపార్ట్మెంట్స్ కానీ. తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన కాలం. ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. కానీ రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్ అంతా ఉండిపోయింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు పూజ చేసుకోండి. 14వ తారీఖున సంకటహర చతుర్థి కాబట్టి వినాయకుడిని పూజ చేసుకోండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత అంటే మనం మందపల్లి కానీ, లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో, లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం, శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి. అంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల, అలాగే మామిడిపళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ పళ్ళు సమర్పించడం వల్ల చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా
మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది శుభ్ర సమానంతో కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.